వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. రిజర్వేషన్లలో మాలల హక్కులను హరించారని వెల్లడించిన జేఏసీ నాయకులు. అంబేద్కర్ వద్ద నిరసన ర్యాలీ. గురు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. విద్యాలయాలు ఆధునిక దేవాలయాలని వెల్లడించిన ఏబీవీపీ నాయకులు. కళాశాల వద్ద ఆందోళన. గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాలు, చెక్పోస్టులకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని, ప్రజాధనాన్ని సైతం అప్పగిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని సిపిఐ కార్మిక భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు నిజాయితీగా ఉండి స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేసే వారిపై గెలిపించాలని, నిజాయితీ ప్రజలకై ఆలోచన చేసే వారిని గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందని వెంకటరెడ్డి అన్నారు. ఆదివాసీలను లొంగిపోండి లేదా చంపుతామనే రీతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడతా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాతరిస్తూ ఉన్నారు. పౌర హక్కులను కాపాడుతూ ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. బడా బడా కాంట్రాక్టర్లకు, గుత్తా పెట్టుబడిదారులకి ఇవాళ ఈ ప్రభుత్వం దాసం అయినటువంటి పరిస్థితి. ఇవాళ డాలర్ విలువ చూస్తే 90 రూపాయలు, అంటే గంత రూపాయి విలువ పడిపోయింది. 40, 50, 70, 90. మూడు చెప్పాడు బ్రహ్మాండంగా. ఇది ప్రపంచంలో ఈ మూడవ ఆర్థిక దేశం, థర్డ్ ఎకనామికల్ డెవలప్మెంట్ కంట్రీగా దీన్ని ఉపకల్పన అవుతుందని చెప్తాము. అన్ని మాటలు తప్ప, బడాయి మాటలు, అబద్ధాల మాటలు తప్ప జరిగేది లేదు. ఏమైనా ఉంటే కార్పొరేట్ సంస్థల వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదించుకున్నారు ఈ కాలంలో. ఆదాని గ్రూపుడు కానీ, అంబానీ, ముఖేష్ అంబానీ కానీ ఇలాంటి చాలామంది సంపాదించుకున్నారు. కొంతమంది బ్యాంకులు లూడి చేసి వాళ్ళు విదేశాల్లో దాగున్నా వాళ్ళను పట్టుకునేటువంటి పరిస్థితి లేదు. అంటే పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు దాసమైనటువంటి పరిస్థితి. అందులో వాళ్ళకి అప్పన్నంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడతా ఉన్నాడు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఎల్ఐసి దానికి దృష్టి పడ్డదిగా. గతంలో బిఎస్ఎన్ఎల్, మిగతా అన్నీ మన ఈ ఐరన్ అంటే ఈ ఇనుప దానికి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రైవేటైజ్ చేశారు. ఇప్పుడు మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా కుట్టిలో బాగా ఉంటుంది. చాలా ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేట్ అయిపోయినాయి. ఫార్మా కంపెనీలు ఐడియల్ నుంచి ఐడియల్ ఎంత మంచి కంపెనీ ఉండేది దానికి పోయింది. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు రకరకాల కంపెనీలు వచ్చేసినాయి. అంటే ప్రభుత్వ రంగ ధ్వంసం చేసి చేస్తుంది. ఇంకా బ్యాంకులను కూడా ప్రైవేట్ చేసే కుట్ర ఉన్నది. ఎప్పుడేం చేస్తాడో చెప్పలేము. గతంలో ప్రైవేట్ బ్యాంకులు అంటే టాటా బిర్లా వాళ్ళ చేతిలో బ్యాంకులు ఉంటే ఇందిరాగాంధీకి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బాగా పోరాటం చేస్తే బ్యాంకులు జాతీయకరణ చేసింది, రాజమండ్రి రద్దు చేసింది. ఇప్పుడు వీళ్ళు తిరోగమన విధానం అవలంబిస్తున్నారు. పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నటువంటి నేపథ్యం కనపడుతూ ఉంది. ఇంకోవైపున శాంతి భద్రతకు సంబంధించి
ఇలాంటి విషయాలకు కూడా ఘోరంగా విఫలవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టెర్రరిస్టుల దాడులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక మావోయిస్టులకు సంబంధించి అయితే ఎట్లా ఉంటుందంటే పూర్తిగా విచ్చలవిడిగా దారుణంగా అయితే సండ్రగండి లేకపోతే చంపేస్తాం, ఇదే నినాదం కనపడుతుంది. ఆధునిక మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత డ్రోన్ల ద్వారా రకరకాల పద్ధతులలో వాళ్ళను డబ్బులు చూసుకొని వాళ్ళు పోవడం దాడి చేయడం పండు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఒక 1 month ఇవ్వండి, అడుక్కుంటున్నారు. పాండవులు కదా ఎందుకంటే 5 గ్రామాలు ఇవ్వండి అని, అక్కడ 5 సూదులు మొదలు జాగుడు ఇవ్వన్నారు కౌరవం. కాబట్టి యుద్ధమై ఇక్కడ కూడా మరి వీళ్ళు మావోయిస్టులు ఏమంటున్నారు, మేము ఒక 1 రోజులు మాకు అవకాశం ఏంటి కూడా ఇవ్వడం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు వాడడం, మేము ఎక్కడో మాట్లాడుకుంటామని చెప్తే కూడా అవకాశం, మేము చర్చించుకుంటాం, మా ఇంటర్నల్గా మాట్లాడుకుంటాం, మాకున్న యంత్రాంగాన్ని చేసుకుంటాం అంటే కూడా అవకాశం లేదు. మీరైతే సండ్రగాండి లేకపోతే చంపిస్తాం అనేటువంటి పుట్టకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అది చేసే పరిస్థితి లేదు. ఇక పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఏం మాట్లాడతారంటే అక్కడ పచ్చటి చేళ్ళు ఉన్నాయట, పచ్చదనం చూసి మనకు తెలంగాణలో కళ్ళు పడుతున్నాయట. అదేంటి వ్యాఖ్యానం అర్థం కాలేదు. అహంకారపూరితమైన వ్యాఖ్యానం, తెలంగాణ ప్రజలకు కించపరిచే వ్యాఖ్యానమే. కోనసీమ చూస్తే మనకేం కళ్ళు పడతాయి. ఇప్పుడు మన దగ్గర కూడా కరీంనగర్ జిల్లా జగిత్యాల అంత కోనసీమలాగానే ఉంది కదా. ఇక్కడ అదేం పెద్ద ఇది కాదు కదా. నీళ్ళు ఎక్కడ వస్తే అక్కడ అభివృద్ధి అవుతుంది. అప్పుడు కూడా నాగరికత ఎక్కడ పెరిగింది, మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ సముద్రం ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది. రకంగా అది కూడా అధికారం వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుపోతున్నాయి, అహంకారం పెరుగుతుంది ప్రతి మనుషులు. అది కరెక్ట్ కాదని చెప్పి ఇదే చెప్దాం, దాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముమ్మరంగా జరుగుతాయని ముఖ్యమంత్రి గారు ఆపద్దు ఫుల్లద్దు మంచిగా ఓట్లేయమని చెప్తాడు, మంచిదే. కానీ ఇవాళ ప్రజాసేవకులు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే డబ్బులు ఉన్నారో రియల్ ఎస్టేటు లేదా రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళే ఎన్నికలు నిలబడే పరిస్థితి కనపడతాం. అసలు నేను స్వయంగా ఫస్ట్ టైం మొదటిసారి చూస్తూ ఉన్నాను. నా రాజకీయ అనుభవంలో 50 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాను. అసలు వార్డు మెంబర్ నిలబడడానికి కూడా వెనకడిగేస్తూ ఉన్నారు. అయ్యో లేవు పైసలు ఎట్లా అనే పరిస్థితి ఉంది. ప్రజాసేవ ప్రజల మధ్యలో ఉన్నోడు కూడా పోటీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెట్టబడ్డాడు. కారణం ఏంటంటే డబ్బు మద్యం అన్నీ అవుతుంది. అందుకని మేం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ప్రజల మధ్య ఉండి పనిచేస్తూ ఎన్నుకోవాలి, ప్రజల కొరకు ఆరాటపట్టులు ఎన్నుకోవాలి. అందుకనే క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ లాస్ట్ అనే సామెత ఉంది. వ్యక్తిత్వం పోగొట్టుకుంటే అంత పోగొట్టుకున్నట్టే సర్వస్వం. కాబట్టి వ్యక్తిత్వాన్ని అలాగే వ్యక్తి యొక్క సేవాభావాన్ని గుర్తించి మంచి వాళ్ళను, ప్రజా సేవకులని, ప్రజల కొరకు ఆరాటపడే వాళ్ళను లేదా అభివృద్ధి పట్ల అనునిత్యం మరి వాళ్ళు ఆరాటపడేటువంటి వాళ్ళని గెలిపించుకుంటే మంచిది. స్థానిక సంస్థలో స్వచ్ఛమైన నీతివంతమైన స్థానిక పరిపాలన స్వపరిపాలన అందించే వాళ్ళని ఎన్నుకుంటే మంచిదని నా వైపున అభిప్రాయపడతాను. 73 ముఖ్యమంత్రి గారు మంచి మాట చెప్తున్నారు, మేమేం కాదము. కానీ ముఖ్యమంత్రి గారికి సూటి ప్రశ్న ఇస్తున్నాయి. ఏంటంటే 73, 74 రాజ్యాంగ సవరణ ఎందుకు అమలు చేయరు మీరు? ఇప్పుడు కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. మీరు ఒకసారి కేరళ రాష్ట్రానికి పంపించండి, మీరు మన అధికారులను పంపించండి, ప్రజలను పంపించండి, చూడండి. అక్కడ స్థానిక సంస్థలు అంటే స్థానిక పరిపాలనే, స్థానిక ప్రభుత్వాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండదు. దాని నిధులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అసెంబ్లీ నుంచి బడ్జెట్ స్వయంగా సర్పంచులు పనిచేసేవానికి మాజీలు అయిపోయారు, వాళ్ళకి ఇంకా బిల్లులు పెండింగ్. వాళ్ళు బతికేంది? అలా కొత్తగా సర్పంచ్ అయినోడు ఎట్లు ఇవ్వాలి, ఏం సంగతి ఇవన్నీ ఉన్నాయి. మాజీ సర్పంచ్ల నిజంగా అది ఏ పార్టీ ఈ పార్టీ ఆపాడు కదా. నిజంగానే టీఆర్ఎస్ తప్పు చేసింది. ఎందుకంటే డబ్బు లేకుండా నిధులు లేకుండా అన్ని శాంక్షన్ ఇచ్చేసి వర్క్ చేయించినారు. కానీ ఇప్పుడు తప్పదు ఈ ప్రభుత్వానికి, కంటిన్యూ ప్రాసెస్ కదా. ఆ ప్రభుత్వంలో ఏం జరిగినా ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే కదా. కాబట్టి ఈ సర్పంచ్ల బిల్లులు మాత్రం పెండింగ్ బిల్లులు ఇవ్వడం న్యాయంగా ఉంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. తక్షణమే విడుదల చేస్తే చేయాల్సింది. ఎందుకంటే కొంతమంది బంగారం కూడా పెట్టి రకరకాల పద్ధతుల్లో అప్పులపాయలు ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఈ మరి స్వచ్ఛమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు అప్పుడు వద్దని ముఖ్యమంత్రి చెప్పిన మంచిదాన్ని ఏకీవిస్తున్నాం. కానీ స్వపరిపాలనకు అడుగులేయండి, 73 రాజ్యాంగ సవరణ అమలు చేయండి. తర్వాత ఈ పెండింగ్ సర్పంచ్ బిల్స్ కూడా క్లియర్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తాను.
ఎస్సీ వర్గీకరణలో సీఎం రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన తెలిపి మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మాల సామాజిక వర్గం ఏ రకంగా ఉన్నారో డేటా సేకరించాలని చెబితే రాష్ట్ర ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా 26 ఉపకులాలకు రిజర్వేషన్ లేకుండా అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాలలంతా హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ అధ్యక్షులు చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ వీర బాలకిషన్, వైస్ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్, మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్, మాలల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ తుంగా శివరాజ్, కో కన్వీనర్ జక్కుల యాదగిరి, బూరా యాదగిరి, బొల్లం గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్ ఈరోజు ప్రతి జిల్లాలో మాల సామాజిక వర్గానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, ఉద్యోగులకు, మాల సమాజానికి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మాలలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ తుంగలో తొక్కి మరి దానిని పరిగణలోకి తీసుకోకుండా మేధావులతోటి మరి న్యాయ నిపుణులతో మాట్లాడకుండా చర్చించకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా చేసినటువంటి ఎస్సీ వర్గీకరణ యొక్క తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల కంటే, అన్ని ప్రజల కంటే మేము అభివృద్ధి చెందినట్టుగా మాకు రిజర్వేషన్ లేకుండా చేసినట్టు రేవంత్ రెడ్డి. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిందంటే అది మాలల యొక్క సత్తా, మాలలు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం జరిగింది. ఈ రోజు ఏదైతే బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్పేసి చెప్పినటువంటి మందకుష్ట మాదిగకు న్యాయం చేయడం జరిగింది. మరి మాలకు తీవ్ర అన్యాయం చేసిండు రేవంత్ రెడ్డి. కాబట్టి స్థానిక ఎలక్షన్లు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని నా ప్రజానికానికి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి మాల సమాజానికి మరి రిజర్వేషన్లు కూడా పోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా బయటికి వచ్చి మన హక్కుల కోసం పోరాటం చేయాలి, మన రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి అన్ని మండలాల్లో, గ్రామాల్లో మరి గ్రామ స్థాయి వరకు మన యొక్క జనాభా దగ్గరికి వెళ్ళి మనకు జరిగిన నష్టం మీద మీరు అక్కడ వాళ్ళకి చెప్పి మన హక్కులను సాధించుకునే దిశగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మనకు చేసినటువంటి అన్యాయాల మీద మనం పోరాటం చేయాలి. అదేవిధంగా మనమంతా ఐకమత్యంగా అయ్యి రాబోయే రోజుల్లో మన యొక్క సత్తాను, మన యొక్క బలాన్ని నిరూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలారా, మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మనకు రావాల్సిన వాటను మరి 20 రోజుల కేటాయించాలి. అదేవిధంగా 5 నుంచి 7% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ చేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావడం జరిగింది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మాలల ఐక్యవేదిక మమ్మల్ని ఇంత ఆహ్వానించి మాల సామాజిక వర్గానికి 6 నెలలుగా రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని విస్మరించి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసి గొంతు కోసింది ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పిందంటే తెలంగాణలో ఉన్న దళితుల యొక్క జనాభా లెక్కలు తీయమన్నది. ఈ 78 సంవత్సరాలలో 59 కులాల్లో ఎవరు అభివృద్ధి చెందారు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో లెక్కలు తీసి ఎంపారికల్ డాటా తీసుకొని మీరు మీ యొక్క రాష్ట్రంలోని డిమాండ్ను బట్టి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా చేయాలని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క వ్యక్తిగత లాభాపేక్ష, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాల సామాజిక వర్గానికి సంబంధించిన 26 కులాలని రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఈ 6 నెలల్లో ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లు చూస్తే శాతవాహన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, కాంట్రాక్ట్ ప్రొఫెసర్ల నుంచి మొన్న జరిగినటువంటి ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించిన విషయం వరకు కూడా
1000 పోస్టులు ఉంటే మాల సామాజిక వర్గానికి 28 పోస్టులు వస్తూ ఉన్నాయి. గ్రూప్ 1లో ఉన్న సంచార కులాలకు 31 వస్తే గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకి 89 వచ్చాయి. అంటే మాల సామాజిక వర్గానికి తన జనాభా ప్రకారం తను అనుకున్న రిజర్వేషన్ ప్రకారం రాకుండా పోవడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ పొందుతూ వారసత్వంగా పనిచేస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గడ్డం వివేక్ వెంకటస్వామి, స్పీకర్గా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ కుమార్, మాలమానాడు జాతీయ అధ్యక్షుడు, ఈ జిల్లా ఇన్ఛార్జి అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీరు మాల సామాజిక వర్గానికి ప్రతినిధులుగా ఉండి మీకు రిజర్వేషన్ లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని కబోదుల్లాగా మీరు ఉండడం వల్ల ఈ 6 నెలల్లో విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఉపాధి రంగంలో మాల సామాజిక వర్గం తమ యొక్క హక్కులని, అవకాశాలను కోల్పోయిందనే విషయాన్ని ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓ ఉద్యోగస్తులారా, ఓ విద్యార్థులారా, ఓ మాల ప్రజలారా, మీకు రిజర్వేషన్ లేకుండా చేసి 22 లోపు ఒక్క ఉద్యోగమైనా ఈరోజు ప్రభుత్వ రంగంలో, విద్యారంగంలో మనకు అవకాశాలు లేకుండా పోయాయి. మనము ఓసీల కన్నా, బీసీల కన్నా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకన్నా అత్యంత అభివృద్ధి చెందిన కులంగా మనకు మరి ఆ విధంగా మనకు అంటరానితనం లేదా? మనకు భూములు ఏమన్నా ఉన్నాయా? మరి ఇంత కులాల కన్నా మనం ఎక్కువ ఉద్యోగాలు పొందినామా? ఈ ప్రభుత్వం షమీమ్ అఖ్తర్ రిపోర్టు బయటకు పెట్టలేదు. దీన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మాల సామాజిక వర్గాన్ని రాజకీయంగా బొందబెట్టడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్రను మన మాల సమాజానికి తెలియజెప్పాలని చెప్పేసి మేము జిల్లాలకు రావడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్న మీరందరూ కూడా నిమ్మకు నీరెత్తనట్టు, ఎవరు ప్రాంత అధ్యక్షుడు కదా పిడేలు వాయించుకుంటూ కూసున్నట్టు మీరు ఉద్యమించకపోతే, ఈ 2 సంవత్సరాల లోపు మాల సామాజిక వర్గం సత్తాను ప్రదర్శించకపోతే మనకు రేపు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశం ఉండదని చెప్పేసి మేము తెలియజెప్పదలుచుకున్నాం. అందుకే ఆయన కాంగ్రెస్లో ఉన్న, టీఆర్ఎస్లో ఉన్న, బీజేపీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్న మాలోనైనా రేపు క్షేత్రస్థాయిలో ప్రజా ఉద్యమానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. హక్కులకై పోరాడండి, భిక్షమెత్తుకండి అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీలకు మనం పూలేను పరిచయం చేసినాం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ప్రతి విప్లవోద్యమం ఉన్నాం, సామాజిక ఉద్యమంలో మాలోడు లేని ఈ ఉద్యమం ఏది లేదు. ఈ తెలుగు నేల మీద మాలల ప్రాణతర్పణం ఉంది, రక్త తర్పణం ఉంది. అటువంటి సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు ఏ పార్టీలోనే నిన్ను ఓడగొడతావు? మాల సామాజిక వర్గం, నువ్వు మాల సామాజిక వర్గం గొంతు కోసావు, మా పిల్లల తినే బుక్కను ఎత్తగొట్టినవు, మట్టి కొట్టావు మా కండ్లలో అని చెప్పేసి అని మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా ఏకం కావాలి. డిసెంబర్ 1న 10 లక్షల మందితో వరదలాగా వచ్చి ఏ విధంగానైతే హైదరాబాదుని మనం దిగ్బంధం చేశామో, ఆ యొక్క దిగ్బంధంలో మా సిరిసిల్ల జిల్లా దాదాపు 100 వెహికల్లతో ఇక్కడి నుంచి వచ్చి ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేసినటువంటి చరిత్ర. తర్వాత ఏమైందంటే మన యొక్క వివేక్కు మంత్రి పదవి వచ్చింది, మాలలకు రిజర్వేషన్ పోయింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ముఖ్యంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తూచా తప్పకుండా పాటించి ఉంటే మాల సామాజిక వర్గానికి 7% రిజర్వేషన్ వచ్చేది. అంతేకాకుండా రోస్టర్ పాయింట్లలో 20 లోపు 2 రోస్టర్లు వచ్చేటి. మా డిమాండ్ ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న డీజీపీ గారు పిలిస్తే పోయాం, చీఫ్ సెక్రటరీ గారు పిలిస్తే పోయాం, వాళ్ళ వేం నరేందర్ రెడ్డి గారికి ఇచ్చాం, పీసీసీ అధ్యక్షుడికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు. మీకు రిజర్వేషన్ లేకుండా చేసింది ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని వాళ్ళకు కూడా తెలిసింది. ఆయన మాతో చర్చించలే, న్యాయ నిపుణులతో చర్చించలే, మేధావులతో మాట్లాడలే. ముఖ్యంగా మా సామాజిక వర్గానికి సంబంధించిన మేధావులు లాంటి వాళ్ళు, గంటా చక్రపాణి, మల్లెపల్లి లక్ష్మయ్యలు, వీళ్ళు కూడా జనరల్ నాయకులుగా, మేధావులుగా చలామణవుతున్నారు. మీ మాల సామాజిక వర్గం జీవితాల్లో చీకటయింది. మీకు రిజర్వేషన్ లేకుండా పోయి 3 బజార్ల కాడ ఈరోజు అడుక్కున్న పరిస్థితి తెచ్చాడు ఈరోజు రేవంత్ రెడ్డి. తన మీద మీరు మా ఆర్టికల్స్ రాయాలి, తన మీద మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గం నుంచి ఉన్న ప్రతినిధులారా, మీకు టైం ఇస్తా ఉన్నాం. మీ యొక్క నెక్స్ట్ ఎలక్షన్ లోపు మేము ఇంకొక 1 ఇయర్లో మళ్ళీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తాం. ఈ 1 ఇయర్ లోపు మీరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటారా?
మీ యొక్క మల్లికార్జున్ ఖార్గే దగ్గర కూర్చుంటారా, సోనియా గాంధీ దగ్గర కూర్చుంటారా? మీరు కూర్చొని మన వాట మనకు వచ్చేంత వరకు మీ పోరాటం లేకపోతే మిమ్మల్ని క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడికైనా అక్కడ అడ్డుకుంటామని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. గురు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ సాయిబాబా ఆలయంలో ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. దంపతులు అధిక సంఖ్యలో హాజరై వ్రతాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పట్టణంలోని పలువురు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి వ్రత సంకల్పం యొక్క పురాణ గాథలను భక్తులకు ఆలయ పూజారి వివరించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రసాదం సిర తీసుకుపోయి ఇచ్చేసరికి అదన గొల్ల పిల్లల చేతనాని ధనగరము చేత తీర్థ ప్రసాదాలు వదిలిపెట్టి తిరిగి రాజ్యానికి ప్రయాణమవుతున్నాడు. భగవంతుడి దృష్టిలో రాజు పేద రెండు ఒకటే గనక ఈ రాజుకు ఇంతటి గర్వ ప్రాయచిత్తం చేయాలనుకున్నాడు. కొద్ది దూరం పోయేసరికి ఒక మాయాదూత ఎదురుగా వచ్చి, రాజా ఎటు వెళుతున్నావయ్యా? శతపుత్రధనం నష్టం, ఈ రాజ్యాన్ని శత్రురాలు పరిపాలిస్తున్నారు. 9 కుమారులు మూర్ఛకొచ్చి పడిపోయినారు. మీరు పోత కూడా ఏం విపత్తు సంభవిస్తుందని తెలియజేసరికి, ఆ దైవమా ఈ రోజు ఎలాంటి అపచారం చేసినాను, మృగ సంహారం చేసినాను, ప్రజల క్షేమం కోసమే కానీ గొల్ల పిల్లల వద్ద పవిత్రమైనటువంటి స్వామివారి పాద చరణ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వచ్చినాను గనక ఈ విధంగా జరిగిందేమో అని జరిగిన దానికి పశ్చాత్తాపం చెంది రాత్రి అరణ్యంలో గడిపి తెల్లవారుగానే గొల్ల పిల్లలకు ఎదురుగా పోయి, నిన్న చేసిన వర్షమైంది నాయన, ఈరోజు కూడా చెయ్యవలసిందిగా సుమానగానే ప్రభువాజ్ఞ గనక ఒక పిల్లవాడేమో గోవుమందని కాపాడినాడు, పిల్లవాడు పందిరి వేసి గద్దె వేసి మరుసటి రోజు ఏ విధంగా చేస్తుందో అదేవిధంగా కలవు స్మరణాన్ముక్తి అన్నట్టు ఓం నమో నారాయణాయ నమః పాదోపాధ్యం సమర్పయామి. ఓం శ్రీ సాయినాథాయ నమః, దత్తాత్రేయ స్వామినే నమః. దాదాపు 30-35 సంవత్సరాల నుండి ప్రతి నెల అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతోత్సవ సందర్భంలో చెర్లపల్లి శివప్రసాద్ గౌడు ధర్మపత్ని కల్పన గారి కుటుంబం మరియు మోహన్ రావు అరుంధతి వాళ్ళ దంపతులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిపించారు. వారికి వారి కుటుంబానికి అన్నపూర్ణేశ్వరి మాతా దీవెన ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా తోచిన విధంగా కూడా అన్నదానం కలుపుతున్నారు. ఏనాడు లేదు అనకుండా అన్నపూర్ణేశ్వరి మాత అనుగ్రహం వల్ల జరుగుతున్నది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు, స్వామివారి అభిషేకాలు ఇవన్నీ బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ యొక్క కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి మరియు ధర్మకర్తల మండలి, మా చైర్మన్ మేకార్తి నారాయణ సారు మరియు లక్ష్మీ నరసింహ గారు మరియు ధర్మకర్తల మండలి అందరు కలిసి భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. జయగోగ సార్ గారు వాళ్ళ గురువు అయినటువంటి మేకార్తి నారాయణ సారు ధర్మపత్ని లక్ష్మీ నరసింహ గారులకు గురు పౌర్ణమి సందర్భంలో, గురు దత్తాత్రేయ స్వామి సందర్భంలో వస్త్రాలంకారాలతో సన్మానించడం జరిగింది. ఉండాలని కోరుకుంటున్నాను. పట్టణంలోని ప్రైవేటు కళాశాలలో సంస్కృతం బోధిస్తున్న అధ్యాపకురాలిని అకారణంగా కళాశాల యాజమాన్యం తొలగించడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు కళాశాలలో అసలు జరిగిన విషయంపై తెలుసుకునేందుకు రాగా పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. కళాశాలలో చదువుతున్న ఓ వర్గానికి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో అధ్యాపకురాలని అకారణంగా తొలగించారని ఏబీవీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలో చదువు చెప్పే అధ్యాపకులకు కుల మత వర్గాలతో సంబంధం ఉండకూడదని, ప్రతి విద్యార్థిని విద్యావంతులుగా తీర్చిదిద్దటమే వారి లక్ష్యమని పేర్కొన్నారు. కళాశాలలో మతం రంగు పోయటం సరైనది కాదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ కన్వీనర్ రాజురావు, సిరిసిల్ల టౌన్ సెక్రటరీ రుద్రవేణి ధనుష్, జిల్లా హాస్టల్ కన్వీనర్ పూజా కార్తిక్, జిల్లా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ఛార్జ్ మంద వంశీకృష్ణ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎలగందుల శ్రీనివాస్, నితిన్, అఖిల్ తదితర ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ మేడం చదువు చెప్పే మేడంని
ఏంటంటే హిందూ ముస్లిం అని ఇక్కడ మేడం భేదాలు తెచ్చిందన్న, భేదాలు తెచ్చి ఒక ముస్లిం అమ్మాయిని చిన్నగా పనిష్మెంట్ ఇస్తే అక్కడ ఉన్న మైనార్టీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఏంటంటే మమ్మల్ని ఎట్లా కొడతా, బ్రాహ్మణ మేడం ఎట్లా కొడతామని మాట్లాడుతున్నారు. కరెక్ట్ పద్ధతి కాదన్న అది. ఏంటంటే విద్యార్థుల దగ్గర ముస్లిం క్రిస్టియన్ అని ఎక్కడ చూడరన్న, ఏకమైన ఏ విద్యార్థులన్నా ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చూస్తారు, టీచర్స్ ప్రతి ఒక్కరు ఇటువంటి బేవాలు ఇటువంటి లేకుండా కావాలంటే కాలేజీకి మాట్లాడడానికి వచ్చినాం. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని సిఎస్ఆర్ గారిని కూడా కోరుతున్నాం. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈరోజు నామినేషన్ సెంటర్స్, చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్స్ తో పాటుగా పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేసి విధుల్లో ఉన్న సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలకు, వార్డులకు 3వ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావటం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ కొనసాగిస్తూ అక్రమ మద్యం, డబ్బు రవాణాను అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని చెక్ పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుందని, దీనిలో భాగంగా పోలీస్ సిబ్బందికి గ్రామాలను తరచూ సందర్శిస్తూ ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్టు షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించగా 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 188 కేసుల్లో 657 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఎస్పీ వెంకట, సిఐలు శ్రీనివాస్, మొగిలి, ఎస్ఐలు గణేష్, అనిల్ సిబ్బంది పాల్గొన్నారు. అది పంగలకి వెళ్ళిస్తే సిద్ధిపేట సరే ముస్తాబాద్ కామారెడ్డి అది మెయిన్ రోడ్ బార్డర్ సార్ నెక్స్ట్ బార్డర్ విలేజ్ में रहता सर उनका बार्डर विलेज యాక్చువల్గా దీనికి అంతకుముందు పెట్టలేదు इसका जरूरत है వెహికల్స్ కూడా కమ్ कैमरे ना 2 कैमरे బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించిన సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. రిజర్వేషన్లలో మాలల హక్కులను హరించారని వెల్లడించిన జేఏసీ నాయకులు.
అంబేద్కర్ వద్ద నిరసన ర్యాలీ. గురు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్ల సాయిబాబా ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు. విద్యాలయాలు ఆధునిక దేవాలయాలని వెల్లడించిన ఏబీవీపీ నాయకులు. కళాశాల వద్ద ఆందోళన. గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాలు, చెక్పోస్టులకు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.